నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి కుట్రలకు అంతం లేదా? వరుసగా ఒక ఘటన తర్వాత మరొక ఘటన జరుగుతున్నా ఆయన కసి చల్లారట్లేదా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ వరుస కుట్రలకు తెరలేపుతున్నారు? తాజాగా ములకల చెరువు కల్తీ మద్యం కేసును ఆయన తెర మీదకు తీసుకొచ్చారు. అయితే ఇది ఆయనకే బెడిసి కొట్టినట్టు తెలుస్తోంది. ఇందులో A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు వైసీపీ చెప్తేనే ఇదంతా చేశాను అని అంటున్నారు. ఇంతకీ జనార్దన్ రావు ఏం చెప్పారు? దీనికి మరి జోగి రమేష్ ఎలాంటి వివరణ ఇచ్చారు? వైసీపీ నాయకులు ఏం చెబుతున్నారు? ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే అండి. సార్, గత వారం రోజుల డ్రామాకి నిన్నటితో ఒక చెక్ పడినట్టు తెలుస్తోంది. A1గా ఉన్నటువంటి జనార్దన్ రావే స్వయంగా వాంగ్మూలం ఇచ్చారు. ఇదంతా జోగి రమేష్ గారు చెప్తేనే నేను చేశాను, ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది అని చెప్పి. ఏంటి మరి జోగి రమేష్ గారు ఈ వాంగ్మూలం ఇవ్వడం వెనుక వైసీపీ చాలా రకాల అనుమానాలను వ్యక్తం చేస్తోంది. మరి మీ ఉద్దేశం ఏంటి పైన? అదేదో మొన్న ఈ మధ్య ఓటీటీలో ఒక సినిమా చూసా, అల్లు అర్జున్ సినిమా. అందులో బ్రహ్మానందం క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. దొంగతనం చేస్తాడు, దొరికిపోతూ ఉంటాడు. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. అదేదో సినిమా, నేను పేరు మర్చిపోయాను కానీ బ్రహ్మానందం తరతడకి జులై అనుకుంటా సార్, ఏమో ఏదో సినిమా, దొంగతనం చేస్తూ ఉంటాడనమాట. చేస్తూ పట్టుబడుతూ ఉంటాడు, ఆయన మానుకోలేడు. అట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. పొలిటికల్గా తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఆ బ్లేమ్ని తీసి తెలుగుదేశం మీద వేస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు వేసినా పట్టుబడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ ములకల చెరువు మద్యం కేసు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే ఉంది. వేశాడు, కుంభకోణం చేయించింది ఎవరు? అక్కడ ప్లాంట్ ఆఫ్రికా నుంచి తెప్పించి పెట్టించింది ఎవరు? దాన్ని తీసుకెళ్ళి ఇబ్రహీంపట్నంలో స్టోర్ రూమ్ పెట్టించింది ఎవరు? అక్కడి నుంచి తెనాలికి డిస్ట్రిబ్యూట్ చేసింది ఎవరు? మొత్తం వీళ్ళే గ్యాంగు. ఈ గ్యాంగే చేసి ఈ మొత్తం తీసేసి మొత్తం అసలు ఇంకా అక్రమ మద్యం ఏరులై పారుతున్నది, కొన్ని కోట్ల మంది చచ్చిపోతున్నారని వేసేసాడు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ చచ్చిపోతున్నారట. మొత్తం అందరూ చచ్చిపోయారు. అసలు నిన్న మీరు రోజా గారి మాటలు, శ్యామల గారి మాటలు విన్నారో లేదు? చంద్రబాబు గారు అధికారంలోకి వస్తేనే ఆడవాళ్ళ పుస్తలు ఎగిరిపోతాయని చెప్పి అసలు మొత్తం అతనెవరో ఒక అతను ఉంటాడు, ఒక వినుకొండ మాజీ ఎమ్మెల్యే. అసలు ఈ ఆడవాళ్ళందరూ తాగి చస్తున్నారని చెప్పి వాడు, అంటే బొల్లా బ్రహ్మనాయుడు ఎంత దారుణమైన భాష, ఎంత దారుణమైన దరిద్రమైన పదజాలం. వాళ్ళకి ఓడిపోయి అసలు ఇంట్లో ఒక మూలకి తోసేసినా కానీ, ప్రజలు ఒక మూలకు పడేసినా కానీ వాళ్ళ భాష ఏంటో, వాళ్ళ ఇదేంటో ఎవ్వడికి అంతు చిక్కట్లా. ఇంత సైకోయిజం ఏంటో ఎవడికి అర్థం కావట్లా. వాళ్ళ భాష చూస్తూ ఉంటే అసలు ఇంకా వీళ్ళకి ఓడిపోయినా అంటే ఇంకా వీళ్ళు బతికుండంగా వీళ్ళు మారరా అనే ఒక డౌట్ వస్తూ ఉన్నది. కుట్రలు చేస్తారు, పట్టుబడతారు, తెలుగుదేశం మీదకు తోస్తారు, తెలుగుదేశం మీదకు దోసి తెలుగుదేశం వాళ్ళు అయ్యా ఇదేయా నిజం అంటే దాన్ని బేతాళ కథ అంటారు. ఇదే టైపులో ఎంతకాలం ఇప్పటికీ నాకు తెలిసి నా అంచనా ప్రకారం ఒక 20-30 సార్లు ఇటు దొరికారు వైసీపీ నాయకులందరూ. అంటే తప్పు వాళ్ళే చేసి దొరకటం. అసలు విచ్చలవిడిగా సిగ్గు కూడా లేకుండా నేరాలు చేస్తున్నారు. ఆ నేరాలు ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పోలీసులు పట్టుకుంటే మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాము అని బుకాయిస్తున్నారు. ఇప్పుడు ఈ ములకల చెరువు, మనం ఈ విషయాన్ని మనం జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన మద్యం కుంభకోణంలో మనం చాలా స్పష్టంగా చూసాం. రాజు కసిరెడ్డి ఏం చెప్పాడు? నేను మీకేమంటే మీరు అడుగుతారు, మీ ఇష్టం వచ్చిన క్వశ్చన్లు అడుగుతారు, నేను చెబితే నన్ను లేపేస్తారు అక్కడ అని చెప్పాడు. అట్లా అందరూ అదే చెప్పారు.
మొత్తం అంటే మూల విరాట్ ఎవరు, బిగ్ బాస్ ఎవరు అనేది చెబితే మేము బతికుండం సార్. మీరేం సార్ మీరు మీ ఇష్టం నుంచి క్వశ్చన్లు అడుగుతుంటారు. మీరు బిగ్ బాస్ అని అంటున్నారు, వాళ్ళేమో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మాటలు మొత్తం అధినేత అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి, మనం చూస్తున్న దాన్ని బట్టి ఎలా ఉందంటే సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ ఏమి ఇబ్బందులు పడిందో, ఏవైతే ఆరోపణలు చేసిందో సరిగ్గా అలాంటి ఆరోపణలే ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మీద చేస్తూ వస్తోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఇటు చంద్రబాబు గారిని అనాలి, మీ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడ్డారంటే మా పార్టీ కార్యకర్తలు ఇప్పుడంతా ఇబ్బంది పెడుతున్నారు. సేమ్ టు సేమ్ అవే ఆరోపణలు వస్తున్నాయి సార్. అదే చేస్తారు. మొత్తం మద్యం మీ టైంలో కల్తీ మద్యం జరిగిందయ్యా అంటే మీ టైంలో జరిగింది అంటాడు. మరి మీ టైంలో జరిగింది అని నువ్వు చెప్పినప్పుడు నిజంగా జరుగుంటే నువ్వు దాన్ని కనుక తీసుకొచ్చి పబ్లిక్లో పెడితే నాలాంటి జర్నలిస్టులు కూడా సపోర్ట్ చేస్తారు. ఎస్, ఇది తప్పు కదా, ఇట్లా చేయటం తప్పు కదా అంటాం. నేను అదే ఇందాక చెప్పింది, నువ్వే సౌత్ ఆఫ్రికా నుంచి మిషన్లు తెచ్చి ఆడబెట్టివి. మొత్తం ఎక్కడ పెట్టావు? తమ్మలపల్లిలో పెట్టావు. తమ్మలపల్లిలోనే ఎందుకు పెట్టావు? అక్కడ నీ ఎమ్మెల్యే ఉన్నాడు, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఉన్నాడు కాబట్టి అక్కడ పెట్టావు. అక్కడ పెట్టి అక్కడి నుంచి ఎక్కడికి పంపించావు? తెనాలి పంపించావు. తెనాలిలో నీ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడికి పంపించావు. ఇబ్రహీంపట్నంలో డిపో పెట్టించావు. ఇవన్నీ చేసిన తర్వాత గప్చిప్పును కూర్చున్నా అది వేరే విషయం. నువ్వు ఇదంతా నువ్వు చేసేసేయి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చేశాం కదా మద్యం వ్యాపారం, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టు అంటే ఆ జనార్దన్ చెప్పాడు, సార్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ మారింది, ఇప్పుడు పట్టుకుంటే మెక్కలిర కొడతారు, తప్పుడు పనులు చేయడానికి వీలు లేదు అంటే, లేదు ఇది చాలా పెద్ద దీనికి కథ ఉందిలే, స్కెచ్ ఉందిలే, నీకెందుకు మొదలు పెట్టాను బెదిరించి 3 కోట్లు ఇస్తానని పెట్టించాడు. మొదలుపెట్టిన తర్వాత అతనే పోలీసులకి వాళ్ళకి ఎక్సైజ్ వాళ్ళకి సమాచారం ఇప్పించి పట్టించి సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టేశారు. ఇందాక మీరు అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి టైంలో అప్పటి ప్రతిపక్షమైన తెలుగుదేశం ఏమేమి ఆరోపణలు చేసిందో ఆ ఆరోపణలన్నీ ఇప్పుడు చెయ్యాలి అని జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేసుకున్నాడు. అందువల్లే మనం ఓడిపోయాం, ఇప్పుడు ప్రభుత్వం కూడా మళ్ళీ అందువల్లే ఓడిపోవాలని అతని ఉద్దేశం. కానీ తేడా ఏంటి అంటే, అదేదో మళ్ళీ మీరు అడుగుతున్నారు, నాకు అన్ని సినిమాలన్నీ గుర్తొస్తున్నాయి. అతడు సినిమాలో చివర్లో లాస్ట్ ప్రకాష్ రాజు డైలాగ్ ఉంటుంది, శివారెడ్డి చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు కానీ శివారెడ్డిని చంపితే నువ్వు నేరస్తుడు అవుతావు కదా అంటాడు కోట శ్రీనివాసరావుతో. అందుకని నేరం చేస్తే నువ్వు దాన్ని ఎక్స్పోజ్ చేస్తే నువ్వు హీరో అవుతావు. నువ్వే నేరం చేసి కుట్రపూరితంగా నువ్వే దాన్ని ఎక్స్పోజ్ చేస్తే నువ్వు ఇంకా నేరస్తుడు అవుతావు. అందుకని ఇప్పుడు అదే మొత్తం అన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలన్నీ గుర్తు తెప్పిస్తున్నారు మీరు, ఆ డైలాగులన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అన్నీ ఇవే చేస్తూ ఉన్నాడు. అవే చేయటం, పట్టుబట్టడం, ఆ మొత్తం తన మీద వచ్చిన ఎలిగేషన్లన్నీ స్క్రిప్ట్ రెడీగా పెట్టుకొని అవన్నీ మళ్ళీ చేసి చూపిస్తూ ఉన్నాడు. తెలుగుదేశం వాళ్ళ పని ఇదే, ఇంకా పొద్దున 24 గంటలు ఇదే పని. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో చూడటం, అది ఏందో ఎంతవరకు కరెక్టో కనుక్కోవటం, దాన్ని ఎక్స్పోజ్ చేయటం. ఇప్పుడు ఈ జనార్దన్ రావు ఉన్నాడు, చెప్పాడు. జనార్దన్ రావుతో అసలు మేము ఇద్దరం ఒకే సందులో ఉన్నామని చెప్పాడు జోగి రమేష్ అంతకు ముందర. ఇప్పుడు అంటాడు అతనితో నాకేం సంబంధం అంటాడు. అతని ఎలిగేషన్లు మొత్తం అంతా చెప్పిన తర్వాత, ఈ జోగి రమేష్ చేయించాడు అని చెప్పిన తర్వాత సంబంధించిన వాట్సాప్ సంభాషణ మొత్తం అంతా చాట్ కూడా పోలీసులు బయటికి తీసుకొచ్చారు, బయట పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా ఒక విషయం అర్థం కావాలి, నేరం జరిగితే దాన్ని ఎక్స్పోజ్ చేస్తే హీరో అవుతారు కానీ నేరం నువ్వే చేసి దాన్ని తీసుకొచ్చి కుట్రపూరితంగా నువ్వే బయట పెడితే నువ్వు విలన్ అవుతావు. మేడం, ఈ జనార్దన్ రావు ఎపిసోడ్ ఏదైతే ఉందో దీనిపైన వైసీపీ కొన్ని రకాల ఆరోపణలు చేస్తుందండి. మొత్తం కూడా ఇది కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్ మొత్తం కూడా ముఖ్య నేత, దీనికి సహకారం అందించింది
పోలీసులు ప్రాంప్ట్ చేస్తేనే ఆయన మొత్తం మాట్లాడారు అని పక్క నుంచి కూడా వాళ్ళు అందిస్తున్నారు అని. ఆ తర్వాత ఇది ఎల్లో మీడియా ద్వారా కుట్ర సినిమా రిలీజ్ అయింది అని చెప్పి ఈ విధంగా కట్టు కథలు, భేతాల కథలు ఇలా రకరకాలుగా అంటున్నారు. ఏంటి మరి అంటే జనార్దన్ రావు గారు మరి అప్రూవర్గా మారి ఇదంతా చెప్పలేదు అంటారా? వాళ్ళు ఆరోపిస్తున్నట్టు మరి వీళ్ళు బెదిరిస్తేనో లేకపోతే వీళ్ళకి లొంగిపోయో చెప్పాడంటారా? మీ ఉద్దేశం ఏంటి? మరి ఇప్పుడు ఇంతకాలం ఏదైతే మద్యం కుంభకోణంలో పట్టుబడ్డ 12 మందో 16 మందో కూడా వాళ్ళు మరి ఇట్లాగే చెప్తేనే చెప్పారా? కాదుగా. వాళ్ళు చెప్తే కరెక్టు, ఇతను చెప్తే తప్పు అవుతుందా వైసీపీ వాళ్ళ దృష్టిలో? మనకు అర్థం కాల. ఇప్పుడు రాజకేశ్వరరెడ్డి చెప్పినా మరొకళ్ళు చెప్పినా వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ దొరికారు కదా. మరి తప్పైందా? అవ్వలేదుగా. మీకు నేను ఇంతకుముందు మనం ఈ విషయం మీద మాట్లాడుకున్నప్పుడు ఒక మాట చెప్పా. ఇది జగన్మోహన్ రెడ్డి ఈసారి యూరప్ పర్యటన వెళ్తున్నాడు, ఎప్పుడు ఆయన దేశం విడిచి వెళ్ళినా ఏదో ఒకటి చెడు చేస్తాడు, కానీ ఈసారి చెడు వాళ్ళకే జరుగుతుంది అని చెప్పా. మీకు గుర్తుంటే, మీకు గుర్తుందా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, లేకపోతే మరొకటి. సో ఈసారి బూమేరంగ్ అయ్యి వాళ్ళకే చెడు అయిందిగా. నేను చెప్పింది అయింది. అంటే ఒక స్కెచ్ వేసి వెళ్ళాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అందుకే నిన్నంతా వైసీపీ వాళ్ళ చేత ధర్నాలు చేయించాడు కదా. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా, నేను ఎప్పుడూ లేదు అసలు ఈ మధ్యకాలంలో ఏం రోజాని చూడలేదు అంత ఉత్సాహంగా. మీరు గమనించారో లేదో, నిన్న ఇలా అడ్డబొట్టు పెట్టుకునే ఆవిడ ఇంకా రెచ్చిపోయింది. ఏంటి కళ్ళు కాకులు ఎత్తుకుపోయాయా, గాడిదలు కాస్తున్నారా? మీరు వినండి ఆవిడ స్పీచ్ మొత్తం. ఇవాళ గాడిదలు ఎవరు కాస్తున్నారు? రోజా కాస్తుందా, శ్యామల కాస్తుందా, లేకపోతే ఇంకెవరు జోగి రమేష్ కాస్తున్నాడా? వీళ్ళందరి కళ్ళు కాకులు ఎత్తుకుపోయాయా? మనం అదే అడుగుతున్నాం. ఇవాళ మీరు అంటున్నారు ఇదంతా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా ఎవరో అధినేత చెప్తే అని. మీకులాగా అధినేతలు చెప్పి ఇక్కడ చెయ్యక్కర్లే కావాలనుకుంటే. అంత తెలివి తక్కువగా తెలుగుదేశంలో ఎవడు లేడు కావాలనుకుంటే. ఎవ్వడూ చెప్పడు. ఇప్పుడు జనార్దన్ రావు క్లియర్ కట్గా చెప్పాడు కదా. జనార్దన్ రావు జోగి రమేష్కి చిన్నప్పటి నుంచి తెలుసు కదా. నువ్వు వెళ్ళు ఎక్కడికి, సౌత్ ఆఫ్రికా వెళ్ళిపో. ఎప్పుడు చెప్పాడు? సెప్టెంబర్ 20న పిలిచి నువ్వు 24కి వెళ్ళిపో అని 23 మళ్ళీ స్కెచ్ చేసి నీకెందుకు నేను చూసుకుంటానని చెప్పాడు కదా ఈ జనార్దన్ రావుకి ఈ జోగి రమేష్. అంటే అసలు జనార్దన్ రావుతో మాకేం సంబంధం లేదు. ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి, ఈ సురేంద్ర నాయుడు అనే వ్యక్తి, అలాగే జయచంద్ర నాయుడు ముగ్గురు కూడా చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులు అని చెప్పి. ఈ జయచంద్రారెడ్డి ఎవరికి అత్యంత సన్నిహితుడో మొన్నటి వరకు ఎలక్షన్స్ ముందు వరకు ఎవరితో ఉన్నాడో కనుక్కోమనండి. జయచంద్రారెడ్డి జనార్దన్ రావు క్లాస్మేట్సా కాదా? ఈ జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దగ్గర పనిచేశాడా లేదా? ఇప్పుడు తంబళ్ళపల్లిలో ఎందుకు ఓడిపోయాడు జయచంద్రారెడ్డి? అసలు తెలుగుదేశానికి ఎందుకు వచ్చాడు? వాళ్ళని చెప్పమానండి. ఇప్పుడు ద్వారకానాథ్ రెడ్డిని గెలిపించుకోవటం కోసం జయచంద్రారెడ్డిని తెలుగుదేశంలోకి పంపించి కోవర్టుగా వాళ్ళు నాటకాలు ఆడితేనే కదా జయచంద్రారెడ్డి వచ్చి తెలుగుదేశానికి వచ్చి ఏం చెప్పాడు? మీరు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు అన్నారు కదా 16 నెలలుగా కల్తీ లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళని. మీకు ఏం చెప్పాడు జనార్దన్ రావు? 20వ తారీఖు పిలిచి చెప్పారు, సెప్టెంబర్ 20. 24 నువ్వు ఏదైతే మీరు అక్కడ చేశారో, ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో ఎలా జరిగిందో అలా ఇక్కడ చెయ్యండి. మీరు ఇంతకుముందు జయచంద్రారెడ్డి హయాంలో గతంలో చేసినట్టుగా వైసీపీ ఉన్నప్పుడు చెయ్యండి అంటే, ఇతను చెయ్యనంటే కాదు చెయ్యాలి అంటే అతని లేబుల్స్ను మూతలు అవన్నీ తయారు చేశాడు కదా. 24 నువ్వు వెళ్ళిపో సౌత్ ఆఫ్రికాకి, నీకెందుకు మేము చూసుకుంటాము, నీ తమ్ముడిని కూడా మేము చూసుకుంటామంటే ఎవరి తమ్ముడు? ఈ జనార్దన్ రావు తమ్ముడు. ఏమైంది ఆఖరి? జనార్దన్ రావు తమ్ముడు అరెస్ట్ అయ్యాడు, ఇతనికేమో వాళ్ళు ఇది చేయలేదు. దాంతో జనార్దన్ రావు ఇవాళ రావాల్సి వచ్చింది. వచ్చి అందుకనే అతను ఓపెన్గా ఇవాళ ఇది ఇంత జరిగింది అని చెప్పాల్సి వచ్చింది. అంటే 3 కోట్లు ఇవ్వలేదు. అసలు జనార్దన్ రావుకి నీ మీదకేమీ రాదు అని చెప్పాక ఇప్పుడు అతని మీదకే వచ్చిందిగా. అంటే జోగి రమేష్ చేశాడని అంత ధైర్యంగా ఎందుకు చెప్తాడు? ఒకవేళ అనుకుందామండి, అసలు జోగి రమేష్ చేశాడని ఎందుకు చెప్తారు? ఇంకొక పెద్ద విషయం ఏంటంటే జోగి రమేష్ గారు కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. నేను వెళ్ళి ఆ కల్తీ మద్యం జరిగే ప్లేస్ని డీటెయిల్డ్గా చూపించి వివరించాను. ఇక్కడ రండి, ఇక్కడ ఉంది పాయింట్ అంతా. అందులో ఒక్క నిమిషం దీనికే చెప్తా, మీకు ఈ పాయింట్కి చెప్తా. ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ప్రశ్నించేందుకు వెళ్ళాను, ఆ కక్ష పెట్టుకుని ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నన్ను ఏదో ఒక రకంగా హింసించాలని చూస్తుంది, అందుకని నాకు కుట్రపూరితంగా నా పేరుని దీంట్లో ఉపయోగించారు కదా. చాలా బాగా కథ అల్లాడు ఈ జనార్దన్ రావు. అదే చెప్పాడు. జోగి రమేష్ ఏం చెప్పాట? నువ్వు వెళ్ళిపో 24వ తారీఖు అని. ఇప్పుడు కరెక్ట్గా ఇది ఎక్సైజ్ వాళ్ళకి జోగి రమేషే ఇవన్నీ పంపించి డీటెయిల్స్
జోగి రమేష్ చేయించాడు ఇదంతా. అందుకని ఇవాళ జోగి రమేష్ ప్లేట్ ఫిరాయించాడు. అర్థమైందా మీకు? ఈ మొత్తం తయారు చేసింది ఈ కల్తీ లిక్కర్కి సంబంధించి వాళ్ళు చేశారు. చేసి వాళ్ళు దాన్ని జోగి రమేషే వీళ్ళకి ఎక్సైజ్ వాళ్ళకి చెప్పి తెలుగుదేశం మీద వెయ్యాలని చూశాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చిత్తూరుకి సంబంధించిన వాళ్ళు కాబట్టి, ఎవరు తంబళపల్లి, చిత్తూరు ఇవన్నీ వాళ్ళవే కదా, ఎవరు పెద్దిరెడ్డి, తర్వాత ఎవరు జనార్దన్ రెడ్డి, వీళ్ళందరూ. సో ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ద్వారా అంటే గతంలో జరిగిన లిక్కర్ స్కామ్ మొత్తం బయటకు వచ్చి ఈరోజు వైసీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి ఒక లిక్కర్ స్కామ్ నిందితుడుగా అంటే అధినేతగా లేదు, దోపిడీదారుడుగా లేదు, మరొకటిగా ఇవాళ నిలిచిపోయాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నేమ్ బదనాం చేయటం కోసం చిత్తూరుకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి చిత్తూరుకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారిని ఈ కల్తీ సారాలో ఇరికించాలని వాళ్ళు కుట్ర పన్నారు అనేది ఇక్కడ స్పష్టమవుతోంది. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఈసారి జగన్మోహన్ రెడ్డికి అంతా రివర్స్ అయింది. ఆయన ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఆయన ఊహించలేదు జోగి రమేషే దొరుకుతాడని. ఇవాళ జోగి రమేష్ దొరికేసరికి జోగి రమేష్ కథలు అల్లుతాడు, మీరేం వర్రీ అవ్వక్కర్లా. ఇప్పుడు నువ్వు అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తే నీకు నోటీసులు వచ్చాయి, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక మిమ్మల్ని అరెస్ట్ చేశారో చేద్దాం అనుకున్నారు, ఏదో జరిగింది, 2 months జైల్లో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మీ మీద కక్ష తీర్చుకోవాల్సిన అవసరం తెలుగుదేశానికి లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారికి అసలే లేదు, ఆయనకి అసలు టైం కూడా లేదు చెప్పాలంటే. వాళ్ళు ఇవాళ గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఉన్నారు. జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడా, లేకపోతే మరో ఎక్స్ అరెస్ట్ అయ్యాడా, ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి, మనం కొత్తగా ఏంటి కల్తీ సారా ఒకటి తీసుకొచ్చి వీళ్ళ మీద వెయ్యాలి, ఇవే ఆలోచిస్తారు. బుద్ధి లేని మాటలు కాకపోతే ఈ వైసీపీ వాళ్ళు అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారు. గూగుల్కి లెటర్స్ వాళ్ళు 200 మెయిల్స్ పెట్టారు కదా రావద్దని, పెట్టారా లేదా? ఇక్కడ పరిశ్రమలు రావద్దని వాళ్లే కదండి చేశారు. మరి ఇవాళ ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు భరించలేకపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎలా బదనాం చేయాలి అని మ్యాక్సిమం ట్రై చేశారు. ఇవాళ బొక్కబోర్లా పడ్డారు. ఇవాళ వాళ్ళు వేసిన స్కెచ్ వాళ్ళకే ఏదో ఇది ఉంటుంది చూడండి, బాణం వేస్తే అది వెనక్కి వస్తుంది, అట్లా అయింది వాళ్ళకి. అందుకని ఇవాళ జోగి రమేష్ మాట్లాడినా ప్రజలు నమ్మరు. జనార్దన్ రావు ఏం చెప్పాడో అది 100% పోలీసులు చెప్పించలేదు. అతనికి ఇష్టమై అతను చెప్పాడు. అతను ఎందుకంటే తన్ని తాను కాపాడుకోవడానికి, తన తమ్ముడిని కాపాడడానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతను ఫ్యాక్ట్స్ మాట్లాడాడు. ఎందుకంటే వైసీపీ వాళ్ళ గురించి అతనికి బాగా తెలుసు. అతను చెప్పాట కూడా, ఇది చెయ్యొద్దు మనం ఇరుక్కుంటామంటే వాళ్ళు వినలేదు కాబట్టి వాళ్ళు ఇరుక్కున్నారు. ఇతను అంత ధైర్యంగా చెప్పాడు అంటే మీరు అంటే అతనికి తెలిసి ఇదంతా కూడా వైసీపీ వాళ్ళ విషయం తెలిసాక కూడా ఇవాళ ధైర్యంగా చెప్పాడు అంటే ఈ ప్రభుత్వాన్ని అతను నమ్మాడు. ఇది కుట్రని చెప్పి అతను చెప్పడం జరిగింది. రైట్ సార్. ఈ కల్తీ మద్యంలో కీలక ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఈ జయచంద్రారెడ్డి కావచ్చు, జనార్దన్ రావు కావచ్చు, సురేందర్ నాయుడు, వీళ్ళ ముగ్గురు కూడా చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు అంటున్నారు. ఇంకోటి ప్రధానంగా ఈ సురేందర్ నాయుడు అనే వ్యక్తి జంట హత్యల కేసులో జైల్లో ఉన్నప్పుడు ఆయన్ను క్షమాభిక్ష పెట్టి చంద్రబాబు గారి టైంలో వీళ్ళే బయటకు తీసుకొచ్చారు. ఆయన ద్వారానే ఈ జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు చంద్రబాబు గారికి పరిచయం. జయచంద్రారెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్ళినప్పుడు కూడా జనార్దన్ రావు అనే వ్యక్తి పక్కనే ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు కూడా చంద్రబాబు డైరెక్షన్లో కావాలని కల్తీ మద్యం చేశారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు జయచంద్రారెడ్డి. ఇక్కడ ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, చంద్రబాబు నాయుడు ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మొత్తం ప్రజాక్షేత్రంలో తిరుగులేని నాయకునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దేశంలోనే శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్ది, మరి ఇది జయచంద్రారెడ్డి ఫోటోనా కదా? ఇది పైన ఉంది జగన్మోహన్ రెడ్డే కదా, ఆ పైన ఉంది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కదా. మరి ఎవరికి క్లోజు? అలాంటి వాళ్ళు కూడా చంద్రబాబు గారితో ఉన్న ఫోటోలు కొన్ని రిలీజ్ చేశారు కదండి. ఇంకా చూపిస్తా. ఇంకా జడ్పీ చైర్మన్, వైసీపీ జడ్పీ చైర్మన్. ఇంకా అవే కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఉన్న ఫోటోలు మీకు అంటే ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు తమ్మళ్ళపల్లిలో కానీ నువ్వు ఆ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా సరే నీ మనుషులు కాకుండా బతికే అవకాశం ఉందా? ఎవరైనా బతకగలుగుతారా? నీకు సరెండర్ కాకుండా బతికే అవకాశం నువ్వు కల్పించావా? నీకు వ్యతిరేకంగా
పోరాడే అంటే నువ్వు ఎన్ని అరాచకాలు చేస్తున్నా కానీ ఇక్కడ పొంగనూరు కానీ తమ్మళ్ళపల్లి కానీ ఈ నియోజకవర్గాల రెండిట్లో ఇప్పటికీ వీళ్ళ ఆధిపత్యం, వీళ్ళ కుటుంబ ఆధిపత్యమే నడుస్తున్నది. నీకు అక్కడికి వచ్చి వేరే వాళ్ళు వచ్చి ఈ అక్రమ మద్యం తయారు చేసే ప్లాంట్ని పెట్టడానికి అవకాశం ఉందా? అవకాశం ఉందా? అసలు నీకు అవకాశం, నీకు పైనుంచి కింద దాకా అందరూ నీ మనుషులే అక్కడ ఉండే 24 గంటలు తిరుగుతుంటే అక్కడ వాళ్ళే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి నువ్వు ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది, బయట వ్యక్తి ఎవడైనా వెళ్ళి పులివెందుల లాంటి ప్లేసులోకి వెళ్ళి వివేకానంద రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఎవడన్నా చంపగలుగుతాడా? ఎవడైనా సరే. అసలు పులివెందుల బస్ స్టాండ్లో అట దిగంగానే ఎవరు నువ్వు, ఎక్కడికి పోవాలి, ఎవరింటికి వచ్చావని అడుగుతారు. కొత్తోడు వస్తే వాళ్ళు చూసి అసలు నువ్వు ఎక్కడికి పోతున్నావు అంటారు. నువ్వు ఆ రోడ్లో పోతూ ఉంటే అక్కడికి ఎందుకు పోతున్నావు అని అడుగుతారు. కావాలంటే వెళ్ళి అడిగిరాపో. పులివెందుల్లో దిగితే ఈ రోజుకి కూడా. మరి అటువంటి పరిస్థితుల్లో వేరే వ్యక్తులు, నీ ఇంట్లో వాళ్ళు కాకుండా వేరే వ్యక్తులు పులివెందులు వచ్చి వివేకానంద రెడ్డి ఇంటి లోపలికి వెళ్ళి వివేకానంద రెడ్డిని చంపి స్కూటర్లు వేసుకొని వెళ్ళిపోతారా? అవకాశం ఉంటుందా? మనకు ఆ మర్డర్ కేసులో మనకు తెలిసింది ఏంటి? ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళే వేసేసారని కదా, ఆయనకి సంబంధించిన వాళ్ళే వేసేసారని కదా. ఇది అంతే, తమ్మళ్ళపల్లి అంతే, పొంగనూరు అంతే. అటువంటి పరిస్థితుల్లో ఉన్న నియోజకవర్గాల్లో వేరే వాళ్ళు వచ్చి అక్కడ తయారు చేయడం అనేది ఇంపాసిబుల్. మీరే తయారు చేశారు. తయారు చేసి ఇదంతా ఎందుకు చేశారు? కేవలం డబ్బుల కోసమే కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ నకిలీ మద్యాన్ని డబ్బుల కోసం చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనమైపోయిందో వెంటనే అదే ఆయుధాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీదకి విసిరేయటానికి ప్లాన్ వేశారు. ఇది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. అంటే మీరు నకిలీ మద్యం తయారు చేయటం మీకు ఎంత ఈజీ అంటే మనం ఇంట్లో చపాతీలు చేసుకున్నంత ఈజీ. అంటే అమాయకుల ప్రాణాలు పోయినా సంబంధం అస్సలు మనకి, నేను అదే చెప్తున్నా కదా. మీరు ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియాలో కానీ ఆయన సోషల్ మీడియాలో కానీ జరిగిన ప్రచారం మొత్తాన్ని మీరు చూడండి. ప్రాణాలు పోతున్నాయి, అందరూ చచ్చిపోతున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ చచ్చిపోతున్నారు అని ఎప్పుడైతే ప్రచారం మొదలుపెట్టాడో ఆ ప్రచారాన్ని సబ్స్టెన్షియేట్ చేసుకోవటానికి కొన్ని వేరే వేరే ఫోటోలు తీసుకొచ్చి వీళ్ళందరూ చచ్చిపోయారని చెప్పి ప్రచారం చేశాడు. అంటే తన చేసిన దొంగ పని బయటికి రాకుండా దొంగ ప్రచారం, ఈ దొంగ ప్రచారం, దొంగ పనులు, దొంగ ప్రచారం, దొంగ పనులు, ఇది తప్ప వేరే ధ్యాసే లేదు. అధికారంలో ఉన్నంతకాలం దోచుకోవటం, అధికారం పోగానే ప్రజలని ఏ విధంగా రెచ్చగొట్టాలి, ఏ విధంగా మనం ఈ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయాలి అనేదే తప్ప వేరే ఆలోచన లేకుండా పోతున్నది. కుట్ర కుతంత్ర రాజకీయాల వరకు సరే సార్, మనుషుల ప్రాణాలను బలిపెట్టే రాజకీయాలు, రాజకీయ నాయకులు ఇప్పుడు మీకు అదే ఇందాక నేను రాజకేశిరెడ్డి గురించి కూడా చెప్పాను. రాజకేశిరెడ్డి ఎవరు మనిషి? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మనిషి. అతను లిక్కర్ కుంభకోణంలో అతను దొరకంగానే ఏమన్నాడు? నా మనిషి కాదు, వాళ్ళ మనిషి అన్నాడు. ఇప్పుడు ఈ జనార్దన్ రావు విషయం కూడా అదే. జనార్దన్ రావు ఈ విషయాలన్నీ బయటకు వచ్చి ఎందుకు చెబుతున్నాడు? జోగి రమేష్ని పంపించాడు, డీల్ మాట్లాడిచ్చాడు, నీకెందుకు 3 కోట్లు ఇస్తాను, నీ ఆర్థిక సమస్యలన్నీ తీరుస్తాను అని హామీ ఇచ్చాడు. అతను ఆ పని చేయటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఈరోజు ఏం చెప్తున్నాడు జోగి రమేష్? నాకు ఆ జనార్దన్తో నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఎన్నిసార్లు ఎన్ని లక్షల మందిని మోసం చేశాడు? ప్రతి ఒక్కటి కాదు, ఇంట్లో తల్లిని చెల్లినే మోసం చేశాడు కదా. అన్ని రకాలుగా వాడుకోవటం వదిలేయటం, వాడుకోవటం యూజ్ అండ్ త్రో, ఈ పాలసీలో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరు అంటే మీరు నేను కాదు,
జగన్మోహన్ రెడ్డితో జాగ్రత్తగా ఉండాల్సింది ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు. ఎవరినన్నా వాడుకుంటాడు, అడ్డంగా నరికేస్తారు, తీసేస్తారు, అక్కడి నుంచి సీన్లో లేకుండా చేస్తారు. మాకు సంబంధం లేదంటారు. మాకు బలానా వ్యక్తితో మాకు సంబంధం లేదు అని మిమ్మల్ని హాట్ పొటాటో డ్రాప్ చేసేస్తారు. మీరు అన్యాయం అయిపోతారు. అన్యాయం అయిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు వైసీపీ నాయకులందరూ ఇప్పుడు జైలుకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు ఉదాహరణకి మీరు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఉన్నాడు, అతను రౌడీ షీటరు. అతను అంత విచ్చలవిడిగా ఎట్లా మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడు అనకపోతే మాట్లాడతాడా? ఇతను వచ్చి ఇదే జోగి రమేష్ వచ్చి అటాక్ చేశాడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద. జగన్మోహన్ రెడ్డి చెప్పకుండానే చేశాడా? తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి చేతికి వాళ్ళకి తెలియకుండానే జరిగిందా? అంటే ఏంటి అంటే వాళ్ళందరినీ కూడా, అట్లా నేరాలు చేసిన వాళ్ళందరినీ కూడా వీళ్ళు డిజోన్ చేసుకుంటూ ఉన్నారు. నేరాలు చేయించేది వీళ్ళే, తర్వాత వాళ్ళని కాపాడకుండా డిజోన్ చేసుకునేది వీళ్ళే. అందుకనే ఇదంతా ఇప్పుడు అంతకు ముందరే చాలామందికి అర్థమైంది. నిన్న జనార్దన్ రావుకి అర్థమైంది. నన్ను వాడుకొని వదిలేశారు, ఆట కాదు, అసలు వీళ్ళ గేమ్ నడవనివ్వకూడదు అని చెప్పి వచ్చి పబ్లిక్లోకి వచ్చి చెప్పాడు. అయితే మేడం, ఇక్కడ జనార్దన్ రావు వీడియో ఏదైతే ఉందో ఇదంతా కుట్ర అని చెప్పి వైసీపీ ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది. ఎందుకు అంటే ఆయన్ని ఫస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు, ఆ తర్వాత జైలు అధికారుల అదుపులో ఉన్నారు. సాధారణంగా అంటే నిబంధనల ప్రకారం జైలు అధికారుల అదుపులో ఉన్న వ్యక్తి మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వరు. మరి ఈయన వీడియో ఎలా బయటకు వచ్చింది, దాన్ని ఎల్లో మీడియా ఎలా టెలికాస్ట్ చేసింది అని చెప్పి వాళ్ళు ప్రధానంగా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారండి. మీరు ఏమంటారు దీనికి? ఇప్పుడు చక్కగా చెప్పారు సత్యమూర్తి గారు. వాళ్ళు ఒకళ్ళు అరెస్ట్ అవ్వగానే మాకు సంబంధం లేదు అంటారు. రేపొద్దున్న పెద్దిరెడ్డితో మాకు సంబంధం లేదన్నా మనం ఆశ్చర్యపోక్కర్లే, మిథున్ రెడ్డి కూడా మాకు సంబంధం లేదు, మా మనిషి కాదన్నా మీరు ఆశ్చర్యపోక్కర్లే వైసీపీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ జనార్దన్ రావు తనంతట తను మాట్లాడాడు, క్లియర్గా చెప్పాడు. నేను అప్పులు అన్నీ అయిపోయాయి, నాకు నా ఆస్తి మొత్తం అంటే ఆల్మోస్ట్ ఇంకా జప్తుకు వెళ్ళిపోయే టైంలో వీళ్ళు నా దగ్గరికి వచ్చారు, వీళ్ళు కుట్ర పని, అది కూడా సెప్టెంబర్ 20 డేట్ కూడా చెప్పాడు అతను. క్లియర్గా చెప్పి నన్ను జోగి రమేష్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అన్నీ క్లియర్గా చెప్పాక క్లియర్గా చెప్పారు మేడం. అదే పోలీసుల అదుపులో వినండి, అదే వస్తున్నా. పోలీసుల అదుపులో ఉంటే ఇప్పుడు మీరు నిజం చెప్పాక పోలీసులు దాన్ని బయట పెడితే తప్పేంటి? నాకు అర్థం కాలే వీళ్ళ క్వశ్చన్ ఏంటి అసలు. ఇప్పుడు బయట పెట్టారండి, ప్రజలకు తెలియాలి కదా. ఇప్పుడు నిన్నటి వరకు ఏం చెప్పారు, అంతా కూడా తెలుగుదేశం చేసేసిందనే కదా వాళ్ళు చెప్తూ ఉన్నది. కాదు, ఇదిగో ఇలా మొత్తం జరిగింది, ఇందులో జోగి రమేష్ ఉన్నాడు, ఇలాగ పెద్దిరెడ్డి చేయించాడు, మిథున్ రెడ్డి చేయించాడు, లేకపోతే అతను ఎవడు ద్వారకానాథ్ రెడ్డి ఉన్నాడు, ఇవన్నీ బయటికి రావాలి కదా. జయచంద్రారెడ్డి వాళ్ళ మనిషే, జయచంద్రారెడ్డి కోవర్ట్గా వచ్చాడు, ఇవన్నీ తెలియాలి కదా. తెలియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అతను నిజం చెప్పాక దాన్ని దాచుకుని ఏం చేస్తారండి, లోపల బీరువాలో పెట్టి తాళం వేస్తారా? అతను సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు, మరి అది ఎట్లా వచ్చింది? అంటే సౌత్ ఆఫ్రికా నుంచి ఇది ప్లాన్ నడుస్తోంది. ఎందుకంటే జనార్దన్ రావు అనే వ్యక్తి ఆయన మీదకి నేరం వచ్చినప్పుడు నేను టీడీపీ వాళ్ళ నుంచి ఎవరెవరు చేయమన్నారో వాళ్ళందరి పేర్లు బయట పెడతాను అంటే వీళ్ళు భయంతో ఆయన్ని ఒక ఏదో విహారయాత్రకు తీసుకెళ్ళినట్టు ఎయిర్పోర్ట్లో దింపారు. దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బేతాళ కథ అంటారు. అది సింపుల్గా ఒకటే మాట. నీకు అక్కడ జనార్దన్ రావు ఎఫెక్టెడ్ పార్టీ, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రోజున అక్యూజ్డ్ నెంబర్ 1గా పోలీసులు కేసు పెట్టిన వ్యక్తి జనార్దన్ రావు. అందుకని జనార్దన్ రావుని అంటే ఏంటి, జనార్దన్ రావు అక్యూజ్డ్ నెంబర్ 1గా మారింది ఎవరి వల్ల? జోగి రమేష్ వల్ల. జోగి రమేష్ చెప్పిన మాటలు విని అతను మోసపోయాడు కాబట్టి, మోసపోయి ఈ తప్పుడు పని చేశాడు కాబట్టి అతను A1 అయ్యాడు. ఈ విషయాలన్నీ వచ్చి అతను బయట చెప్తున్నాడు. ఇంకొక విషయం చెప్పమంటారా మీకు? జనార్దన్ రావు చెప్పినా చెప్పకపోయినా, ఆయన ఈ వీడియోలు రిలీజ్ చేసినా చెయ్యకపోయినా, అవతల చంద్రబాబు నాయుడు సిట్ ఏర్పాటు చేశాడు. సిట్ పోలీసులు ఆల్రెడీ రికార్డులు మొత్తం టేక్ ఓవర్ చేశారు. మొత్తం దోషుల్ని జనార్దన్ రావు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. జనార్దన్ రావుని ఆసరాగా చేసుకొని జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం మేరకు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేంత బలహీనంగా ఇక్కడ Exactly. వ్యవస్థ లేదు. అసలు సంబంధం వాళ్ళకి- అవసరం లేదు. వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు, పోలీసుల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. పోలీసులు ఈ జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు ముందరికి తీసుకెళ్లరు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకి మొత్తం ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. జనార్దన్ రావు చెప్పాడండి, అందుకని మేము జోగి రమేష్ని అరెస్ట్ చేశామండి అని పోలీసులు వెళ్ళి కోర్టులో చెప్పరు. చెబితే కోర్టు కూడా ఒప్పుకోదు. ఏమయ్యా ఆయన చేతే ఈయన అరెస్ట్ చేస్తావా, బుద్ధుందా నీకు అని అడుగుతారు కోర్టు. అందుకని సాక్ష్యాలు, అందుకనే నేను చెప్పేది వినండి, అందుకనే మీకు పోలీసు వ్యవస్థ కేసుని ఎట్లా దర్యాప్తు చేస్తుంది అంటే సాక్ష్యాలు, ఆధారాలు విత్ రికార్డెడ్ ఎవిడెన్సు తీసుకుంటుంది. అవి దొరికిన తర్వాతే అరెస్ట్ చేస్తారు. ఎక్యూజ్డ్ నెంబర్ 1 ఈ కేసులో అంటే ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఎక్యూజ్డ్ నెంబర్ 1 జనార్దన్ రావు ఈ వైసీపీ నాయకులు వాడుకోవటానికి చూసిన కీలకమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు తనకి అన్యాయం చేశారు, వీళ్ళు నన్ను వాడుకొని వదిలేసి వాళ్ళ రాజకీయం కోసం నా జీవితాన్ని బలిపెట్టారు అన్న ఉక్రోషంలో, ఆక్రోశంతో అతను వీడియో చేసిస్తే మీరు ఆ వీడియోలో ఉన్న విషయాలు అడగాలి. కానీ ఆ వీడియో నీకు ఎట్టొచ్చింది అంటే నాకు వస్తుంది, ఆయనే పంపించాడు, ఏం చేద్దాం ఇప్పుడు? ఆయన చెప్పింది కరెక్టా కాదా? పోనీ జోగి రమేష్ అతనితోటి నువ్వు రా ఒకసారి మాట్లాడదాం, నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు సౌత్ ఆఫ్రికా అని వాట్సాప్ చాట్ చేశాడు. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? అది జోగి రమేష్ నుంచి వచ్చింది, జోగి రమేష్ ఫోన్ నుంచి వచ్చింది. మరి అది ఎట్లా వచ్చింది? అందుకని అన్నీ వస్తాయి, పోలీసుల దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి, లేకపోతే కేసే బుక్ చేయరు. అడ్డంగా దొరికిపోయారు వైసీపీ నాయకులు అందరూ కూడా. జోగి రమేష్ అయితే అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇప్పటికి నేను ఇంకొక విషయం చెప్తా, జోగి రమేష్ ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని తను ఎట్లయితే జనార్దన్కి చెప్పి నేరం చేయించాడో, తనకి ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే తను జనార్దన్ రావుతోటి ఈ నేరం చేయించాడో చెప్పాలి. కానీ దీంట్లో ఇది తనపైన కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తుంది ప్రభుత్వం. అంటే ఈ కల్తీ మద్యం అంశంలో ఏదైతే అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంటే దాన్ని తన మీదకు రుద్దేందుకే ఈ విధంగా అంటున్నారు. ఇది నిరూపితమైతే నేను ఏ శిక్షకైనా సిద్ధం అంటున్నారు. ఇవన్నీ మామూలే, తలకాయ కోసుకుంటాను, నేను నరుక్కుంటాను, ఇవన్నీ మామూలేనండి వైసీపీ వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఒక్కటి కూడా ఆయన సిద్ధం మీకు అంటున్నారు. జనార్దన్ రావు ఇంకొక పాయింట్ చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు సౌత్ ఆఫ్రికా వెళ్ళిపో, నేను చూసుకుంటాను, ఇంకా నువ్వు వెనక్కి రావాల్సిన పని ఉండదని చెప్పాడు. కానీ నేను రావాల్సి వచ్చింది, నాకు ₹1 ఇవ్వలేదు, నా కుటుంబాన్ని ఆదుకోలేదు, నా తమ్ముడిని కూడా ఇది చేశారు అని చెప్తున్నాడు అతను. అందుకే అతను నిజాలు చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఆయన చెప్పినా చెప్పకపోయినా జనార్దన్ రావు సిట్టు పోలీసుల్ని, ఇది ఐపీఎస్ని వేసింది, ఒక ఎక్సైజ్ నుంచి కూడా ఒక మనిషిని వేశారు, మొత్తం 4-5 కలిపి ఇప్పుడు అది సిట్ వేశారు కదా. మరి ఇక్కడ జోగి రమేష్ గారు కూడా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి సవాల్ విసురుతున్నారండి. నేను తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికైనా విజయవాడకైనా నేను భార్య పిల్లలతో వచ్చి ప్రమాణం చేస్తాను, లోకేష్ సిద్ధమా అని చెప్పి ఆయన ఏ దొంగ అయినా అదే చెప్తారు. ఎవడు కూడా దొంగతనం చేసిన వాడు ఎవడో కూడా సార్ నేను దొంగను సార్ అని ఎవడో అనడు. తప్పించుకోవటానికే ప్రయత్నం చేస్తారు. పోలీసులు వాళ్ళని బుక్ చేస్తారు. ఈ మర్డర్ చేసిన వాళ్ళు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళే మాకేం సంబంధం లేదు, మాకేం తెలియదు అంటున్నారు. అందుకని ఇప్పుడు అదే అంటారు కదా, సహజంగానే అదే అంటారు. అయితే దీంట్లోనే ఉన్నటువంటి జయచంద్రారెడ్డికి ఇప్పటివరకు రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. జనార్దన్ రావు చెప్పాడు కదా జయచంద్రారెడ్డికి ఇందులో సంబంధం లేదని నేను చెప్పాడు అతను. జనార్దన్ రావు క్లియర్గా జోగి రమేషే ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు, జయచంద్రారెడ్డికి సంబంధం లేదు అని నిన్న చెప్పాడు. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మనం ఈ జనార్దను ఈరోజు చెప్పిన విషయాల మీద జోగి రమేష్ వైలెంట్గా రియాక్ట్ అవుతున్నాడు, చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతున్నాడు. ఎప్పుడైనా సరే తప్పు చేసిన వాడే అంత వైలెంట్గా రియాక్ట్ అవుతాడు. నేను నిజాయితీపరుణ్ణి, నాకేం సంబంధం లేదు ఈ కేసుతో అన్నప్పుడు నువ్వు గప్చిప్పును కూర్చోవచ్చు. కానీ నువ్వేం చేసావు? నువ్వు ఎంత ఓవర్ యాక్షన్ చేసావు? నీకు ఇబ్రహీంపట్నంలో ఆ గోడౌన్కి వెళ్ళి
ఓ ఇది ఇక్కడ ఉన్నాయి, మొత్తం ఇదంతా ఇక్కడే ఉంది, ఇది ఉంది అది ఉంది, ఓ గొడవ చేసి మాట్లాడావా? ఎందుకు మాట్లాడావు? మీకు తెలుసా అక్కడ గోడౌన్ ఉన్నట్టు? కనకదుర్గ గారికి తెలుసా అక్కడ గోడౌన్ ఉన్నట్టు? జోగి రమేష్కి ఎట్లా తెలిసింది? ఆయనే పెట్టించాడు కాబట్టి. అది అందుకని మనకెవ్వరే తెలీదు, పోలీసులకు కూడా తెలియదు కదమ్మా. ఎవరు చెబితే తెలిసింది? ఈ జనార్దన్ రావు జోగి రమేష్ పెట్టించాడని జనార్దన్ రావు చెబితే తెలిసింది. అక్కడికి వెళ్ళి నువ్వు ఓవర్ యాక్షన్ చేసావు కదా, ఎంత ఓవర్ యాక్షన్ చేసావు? నిజంగా ఆ రోజున చూస్తే ఒక దుర్యోధనుడి మైసభ ఏకపాత్ర అభినయంలాగా చేశాడు. ఓ ఇది చూపిస్తున్నాడు, అది చూపిస్తున్నాడు, అవన్నీ క్యాన్లు చూపిస్తున్నాడు, ఇన్ని పెట్టారు, కోట్ల మంది, ఇప్పటికే కొన్ని కోట్ల మంది చచ్చిపోయారని చెప్పాడు. నిన్న అసలు రోజా గారు ఎలా అండి రియాక్షన్? నిన్న చూడాలి అసలు. ఇవాళ మాట్లాడమనండి, ఇవాళ ఇంకా ఎవరు బయటకు రాలేదండి. పైగా నీకు అసలు ఇంకొకటి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ టోటల్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ వ్యవస్థ మొత్తానికి దీనికి సంబంధం లేకపోతే ధర్నాలు చేయమని పార్టీ పిలుపు ఎందుకు ఇస్తుంది నాకు చెప్పండి. అదే కదా, ఎట్లా ఇస్తుంది చెప్పండి. వాళ్ళు ధర్నాలు ఒకవైపు ధర్నాలు చేస్తుంటే ఇంకొక వైపు జనార్దన్ వీడియో వచ్చింది, ఇంకొక వైపు జోగి రమేష్ వచ్చి నాకేం తెలీదు అమ్మతోడు అయ్యతోడు అంటున్నాడు. వాళ్ళేమో ధర్నాలు చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా మొత్తం క్లియర్ కట్గా అందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి డ్రామా. ఈ జగన్మోహన్ రెడ్డి డ్రామా అంతా అర్థమైపోయిన తర్వాత ఈ రోజునొచ్చి నేను ధర్నా చేస్తున్నా, అందరూ కూడా అసలు నకిలీ మద్యం అమ్మటానికి వీల్లేదు మొదలుపెట్టింది నువ్వు కదా. అందుకని ఇవన్నీ కూడా అందరికీ అర్థమైపోయినాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామా ఏదన్నా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డ్రామాలన్నీ అయిపోయినాయి. ఎండ్ ఆఫ్ ది డ్రామాస్ ఇప్పటి వరకు. ఈ నకిలీ మద్యం దీంతో మొత్తం చచ్చిపోయిన వాళ్ళు పాత ఫోటోలు వేసి వార్తలు రాసి ఇవన్నీ ఎందుకు, ఈ గోలంతా ఎందుకు? శుభ్రంగా ఎవడు ఈ చేశాడో కల్తీ మద్యం చేశాడో అతన్ని పట్టించేస్తే, ఇప్పటికీ నేను చెప్తాను, నేను ఇందాక చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా, జోగి రమేష్ వచ్చి ఖచ్చితంగా ఈ డాంబికాలు పోకుండా ఊరికి అనవసరంగా నేను అక్కడ ప్రమాణం చేస్తా ఇక్కడ ప్రమాణం చేస్తా, మా అమ్మతోడు మా అమ్మ చెప్పింది, మద్యం వ్యాపారం చేయొద్దురా అని మా అమ్మ చెప్పింది, మా నాన్న అయితే చిన్నప్పుడే స్కేల్ పెట్టి కొట్టి, ఈ కబుర్లన్నీ ఇటువంటి బాలమిత్ర చందమామ కబుర్లు. మరి ఇంటికి వెళ్ళి ఇది అలా చేస్తే అప్పుడు అమ్మ ఏం కొట్టలేదమ్మా. అప్పుడు అమ్మ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అమ్మ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయొద్దురా అని అమ్మ చెప్పలా, ఇప్పుడు చెప్పింది. అందుకని వీళ్ళందరూ కూడా ఈ డ్రామా మాస్టర్లు అందరూ కూడా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆ సినిమాలో బ్రహ్మానందం లాగా దొరికిపోతున్నారు. దొంగలందరూ దొంగతనం చేస్తున్నారు, దొరికిపోతున్నారు. ఇది జరుగుతున్నది. ఈ బేతాళ కథ అప్పుడు ఏమన్నాడు? బేతాళ కథ అన్నాడు. నేను మద్యం కుంభకోణం జరిగిందండి, లేదండి, నేను అసలు నా సంతకం ఏమన్నా ఉందా, నాకేం సంబంధం అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ సంతకం పెట్టింది తీసుకొచ్చి పెట్టారు కదా. వాసుదేవ్ రెడ్డి నువ్వే కదా సంతకం పెట్టి వేయించావు అన్నారు. అయిపోయింది, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. మళ్ళీ ఆ తర్వాత నుంచి నేను సంతకం పెట్టానా, నాకు తెలియదు కదా, నాకు సంబంధం ఏంటి మద్యం అన్నాడా జగన్మోహన్ రెడ్డి తోటి? జగన్మోహన్ రెడ్డి అన్నాడా? అనలేదు కదా. ఎందుకు అంటే సంతకం పెట్టిన కాగితం దొరికింది కాబట్టి. అందుకని ఇవన్నీ కూడా ఆయన ఈ దొంగ వేషాలు మానేయాలి. ఇటువంటి దొంగ వేషాలు, దొంగ కబుర్లు చెప్పటం, వచ్చి మళ్ళీ ఏమీ తెలియనట్టు కెమెరాల ముందర కూర్చొని మాట్లాడటం, మనుషులు ఎవరు ఎదురుగా లేకపోయినా కానీ డ్రామా ఆడటం, ఎవరో ఉన్నట్టు క్వశ్చన్ అడిగినట్టు దానికి ఈయన సమాధానం చెప్పినట్టు ఈ దొంగ ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టుకుంటూ ఎందుకు వచ్చిన గోల ఇదంతా? కాము కూర్చో, వాళ్ళు గూగుల్ డేటా సెంటర్ తెస్తున్నారు, మొత్తం 11 లక్షల కోట్లు తెస్తున్నారు, మీరు 1 లక్ష కోట్లు పెట్టండి అంటే గూగుల్ వాళ్ళు వచ్చి 1 లక్ష కోట్లు కాదు మేము 2 లక్షల కోట్లు పెడతాం అని చెప్పి వస్తున్నారు వాళ్ళు. అది సంగతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. జగన్మోహన్ రెడ్డి ఎంత వెనక్కి లాగాలన్నా లాగటానికి తాడు తెగిపోతున్నది తప్ప వెనక్కి రావట్లేదు.